డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల బిల్లుల అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం 3 కీలకమైనటువంటి బిల్లులను ఈ నెల 16 నుంచి అంటే ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యేటువంటి పార్లమెంటు సమావేశాల్లో తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రధానంగా 3 బిల్లులు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించబోతోంది. ఒకటి నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకురాబోతోంది. ఈ బిల్లులో కీలకమైనది ఇప్పటి వరకు రొటేషన్ సిస్టమ్ ప్రకారం ప్రతి 15 ఏళ్లకు మారుతూ వస్తున్నటువంటి డీలిమిటేషన్ విధానంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు పూర్తిగా మారాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఏవైతే వాటి స్థానచలనం జరుగుతుంది. మరొక నియోజకవర్గానికి ఎస్సీ ఎస్టీ సంఖ్య బదలాయింపు జరుగుతుంది. అదే తరహాలో మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి అందుకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీతో పాటుగా మహిళా రిజర్వేషన్లు కూడా రొటేషన్ విధానంలోకి తీసుకొస్తూ కేంద్రం కీలకమైనటువంటి ప్రతిపాదన పెట్టింది. దీంతో పాటుగా ఇప్పటివరకు ప్రతిసారి జనాభా లెక్కలు జరిగినటువంటి తర్వాతనే, జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే డిలిమిటేషన్ ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరగాలి అని చెప్పి గతంలో ఉన్నటువంటి చట్టంలో కీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ రాజ్యాంగ సవరణ చట్టం 131కి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రతిపాదనలు తీసుకొస్తోంది. ఈ మేరకు ఈ నెల 16వ తేదీన 3 బిల్లులను కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రులు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ 3 బిల్లుల్లో ఒకటి నియోజకవర్గాల పునర్విభజన, ఎస్సీ ఎస్టీతో పాటుగా మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేస్తూ వాటిని కూడా రొటేషన్ విధానంలోకి తీసుకొస్తూ ఒక బిల్లు. దీనికి అనుగుణంగానే పునర్విభజనకు సంబంధించినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, డీలిమిటేషన్కు సంబంధించినటువంటి కమిషన్ ఏర్పాటు చేయాలి. కమిషన్కు సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ ప్రధానంగా ప్రతిపాదిస్తూ కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోంది. దీంతోపాటు నియోజకవర్గాల పునర్విభజనతో పాటుగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపాన్ని కూడా ఈ బిల్లులో ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. దీంట్లో అన్ని అంశాలను క్రోడీకరిస్తూనే కమిషన్ దీనిపైన అధ్యయనం చేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తే ఈ కమిషన్కు పూర్తి స్థాయి నేతృత్వం వహించి నిర్ణీత సమయంలో పార్లమెంట్లో చేసిన చట్టం ద్వారా నిర్ణీత సమయంలో కమిషన్ నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే తదుపరి ప్రక్రియ జరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. మరో బిల్లు మహిళా రిజర్వేషన్స్ సంబంధించి 2026 తర్వాత జరిగేటువంటి 2026 తర్వాత వచ్చేటువంటి జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత తొలిసారి ప్రచురణ జరిగిన తర్వాత మహిళల రిజర్వేషన్ ప్రక్రియ అమలు జరుగుతుందని చెప్పి 2023లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టానికి సంబంధించినటువంటి విషయంలో 2026 తర్వాత అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి జనగణన పూర్తి స్థాయి ప్రక్రియ పూర్తయి అవి ప్రచురణ జరిగిన తర్వాతనే అమల్లోకి రావాల్సినటువంటి ప్రక్రియ జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి కూడా ఒక చట్ట సవరణ చేస్తోంది. 2026 తర్వాత కాదు, ప్రస్తుతం తాజాగా అందుబాటులో ఉన్నటువంటి జనాభా లెక్కలకు అనుగుణంగానే 2011లో జరిగినటువంటి జనగణనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రచురించింది. కాబట్టి ఆ జనగణనకు ఆధారంగానే ఇప్పుడు కూడా తాజాగా చేసేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వచ్చేటువంటి ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్ 33% రిజర్వేషను అమల్లోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మరొక చట్ట సవరణ చేయబోతోంది. దీంతో పాటుగానే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో కమిషన్ల ఏర్పాటు వీటన్నిటి ప్రక్రియ కొనసాగింపుగానే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఢిల్లీ, పుదుచ్చేరి, దాంతోపాటుగా జమ్మూ కాశ్మీర్ ఈ 3 చోట్ల కూడా అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం మరొక బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొస్తుంది. ఈ రకంగా 3 కీలకమైనటువంటి బిల్లులు రాబోతున్నాయి. వీటిలో నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్కి సంబంధించిన విధానంలో, దాంతోపాటుగానే మహిళా రిజర్వేషన్ను 2036 తర్వాత కాకుండా అంటే 2026 జనాభా లెక్కల తర్వాత కాకుండా తాజాగా ఉన్నటువంటి లెక్కల ప్రకారమే అంటే 2029లో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల ద్వారానే దీన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి, మూడోది 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ఢిల్లీ,
పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీరు ఈ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంపుదల చేస్తూ ఈ 3 బిల్లులను కేంద్రం ఈ నెల 16వ తేదీన అంటే ఎల్లుండి నుంచి మొదలయ్యేటువంటి 3 రోజుల పార్లమెంటు సమావేశాల్లో ఈ 3 బిల్లులను పెట్టి ఆమోదించాలని చెప్పి కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి బిల్లు కాపీలను ఇప్పటికే ఎంపీలందరికీ మొత్తం పార్లమెంటుకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో భాగంగానే అందరికీ పంపించడము, దీనిపైన చర్చ జరుగుతుందని చెప్పి ఇప్పటికే ఎజెండాను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. పార్లమెంటు ముందుకు ఈ 3 చట్ట సవరణ బిల్లులు రాబోతున్నాయి. ఓవర్ టు స్టూడియో.